వెల్కమ్ టు HBN టీవీ. HDFC ATM వద్ద ₹1,00,000 డ్రా చేసుకుని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి బ్యాగ్ లాక్కొని పారిపోయే యత్నం చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు 100కు కాల్ చేయగా వచ్చిన పోలీసులు అతడిని గతంలో నకిలీ DSPగా చెలామణి అయిన నెల్లూరు స్వామిగా పోలీసులు గుర్తించారు. బాధితుడు స్థానికుల కథనం ప్రకారం ACT ఫైబర్ నెట్ ఉద్యోగి బాలకృష్ణ గురువారం రాత్రి మున్సిపల్ వద్ద గల HDFC ATMలో ₹1,00,000 డ్రా చేసుకుని బ్యాగ్లో పెట్టుకుని బైక్పై వెళ్తుండగా అప్పటికే అక్కడ ఉన్న ఓ వ్యక్తి బ్యాగ్ లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో బాలకృష్ణ అతడిని కొట్టగా అతను మళ్లీ తిరిగి కొట్టడంతో కింద పడిపోయిన చాకచక్యంగా అతన్ని పట్టుకొని 100 నంబర్కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకొని గతంలో నకిలీ DSPగా చెలామణి అయిన నెల్లూరు స్వామిగా పోలీసులు గుర్తించారు. తాను మోర్ షాప్కు ఫ్రెండ్తో కలిసి వచ్చానని, అతను తన బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, బ్యాంక్ వద్ద అతనిలాగే కనిపించడంతో తన బ్యాగ్ అని తీసుకొని బుకాయించాలని ప్రయత్నం చేశాడు. పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. గతంలో బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి పోలీస్ బట్టలు వేసుకుని నకిలీ DSPగా చలామణి కాగా అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత అదే వ్యక్తి తిరిగి ఇలా కనిపించడం హాట్ టాపిక్గా మారింది. ఉదయం బ్యాంకు వద్దకు కామారెడ్డి పట్టణ పోలీసులు చేరుకొని బ్యాంకు సిబ్బందితో వివరాలు అడిగి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పేపర్ అదైతే ఎలక్ట్రానిక్ పొలైట్ నేర్చుకోవాలి మినిమం అన్న సొసైటీలో. ఎట్లా చేస్తావా జాబ్ నువ్వు? పొలైట్ నేర్చుకోవాలి మినిమం అన్న సొసైటీలో. ఎట్లా చేస్తావా జాబ్ నువ్వు? 2106 అంత మంచిది అది. ఏమైంది